లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చుడు కాదు, లక్షల ఎకరాలకు నష్టం జరిగింది. ఊళ్ళో కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు వచ్చినాక ప్రతి ఊరికి డబల్ ఇందిరమ్మ ఇల్లు అనేది ఖచ్చితంగా జరుగుతారు. నేను వ్యవసాయం చేస్తా, ప్లస్ మార్కెట్ లో అమలు పనిచేస్తా. వ్యవసాయం మంచిగా ఉన్నది. ఎందుకంటే మంతని నియోజకవర్గంలో ఎట్లున్నాయి పరిస్థితులు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మంతని నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల లేని అభివృద్ధి ఇప్పుడు ఈ 2 సంవత్సరాలనే మంచి అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే ఒక రైతుగా నేను చెప్తాను. ఎందుకంటే నాడు ఇప్పుడు గత 10 సంవత్సరాలలో ఏమైందంటే రైతుకు ఏం లాభం లేకుండే. అంటే మన రైతులు ఏం చేసేది, వడ్ల కాలాలప్పుడు వర్షాలు వచ్చేది. వర్షాలు వచ్చినప్పుడు వర్షానికి వడ్లు తడితే ఆ వడ్ల కాలాలలో వడ్లు తడితే అయ్యో మా స్థానికంగా ఉన్న అప్పుడు ఆ నాయకులను ప్రశ్నిస్తే మేమేం చేయమన్నా మీ నుంచి ఆర్డరు అని తాలు బోలు కింద మనిషికి 5 కిలోల నుంచి 10 కిలోల రాక్ కట్ చేసారు. వాస్తవంగా రైతు బంధు వచ్చినందుకు డబల్ నష్టం జరిగింది. అడిగితే మేము పై వాళ్ళని అడిగి అప్పుడు ఒక్కొక్కరు 10 కిలోలు అయినా మంచితే పెట్టుకోరని చెప్పేది. మళ్ళా అంతా వ్యవసాయం అంటే అప్పుడు ఫ్లడ్ ఏరియా. ఇక్కడ నుంచి మొదలు పెడితే దాదాపు ములుగు మన ఖమ్మం రాక ఫ్లడ్ వచ్చి బాగా బీభత్సమైన ఒక 2 లక్షలు 3 లక్షలు ఒక్కొక్క రైతు 5 లక్షల నుంచి 10 లక్షల రాక పెట్టుబడి పెట్టినాక లాస్ట్ ఒక ఫ్లడ్ వచ్చి 3 సార్లు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కాబట్టి ఆ ముప్పు ప్రాంతం అంతా కొడకపోయింది. దానికి నష్ట పరిహారం రాలే. దాదాపు ఊళ్ళలో కూడా నీళ్ళు వచ్చింది. కాళేశ్వరం దగ్గరనే అది గేట్లు. దాని వల్ల ఎగ్లాస్పూర్, కాంచాపేట, ఆయా సోమన్పల్లి అవన్నీ లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చుడు కాదు, లక్షల ఎకరాలకు నష్టం జరిగింది. ఊళ్ళో కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. లక్షల ఎకరాలు ఇక్కడ ఈ ప్రాంతానికి అందరికీ తెలుసు. తెలంగాణ సస్యశ్యామలం కాదు, మంత్రి కాన్స్టిట్యూషన్ ఘోరమైంది. అంత ఫ్లడ్ వచ్చి అంత మునిగిపోయినాయి. అది దాదాపు ఈ మంత్రి ప్రజలందరికీ తెలుసు, అందరు చూసిర్రు. దాదాపు ఇక్కడికి వచ్చినాయి, ఇక్కడికి అంబేద్కర్ బొమ్మ కాడికి వచ్చినాయి వాటర్. తెలంగాణ సస్యశ్యామలం కొరకు కట్టినది కమిషన్ల కొరకే కట్టవచ్చు నాకు తెలిసి. ఎందుకంటే రైతులు బాగా నష్టపోయారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి. ఇప్పుడు అందరికీ ఆ కమిషన్లు అప్పుడున్న అది ఇప్పుడున్న రైతు వ్యవస్థ ఎట్లున్నదంటే అసలు వాస్తవంగా ఎక్కువ జాబ్ హోల్డర్స్ కంటే రైతుకే లాభం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు జాబ్ హోల్డర్ వేరు, అలా నెలవారీ జీతం వస్తుంది కనుక ఏం కాదు. రైతు అంటే కష్టపడ్డానికి ఫలితం దక్కిందంటే ఈ ప్రభుత్వంలో. ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో దక్కింది, ఈనాడు అలా రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో. కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరికి ఇంప్లిమెంట్స్ కానీ రైతుకు సంబంధించింది ఏదో ఒక్కటి రాలే. నేను నిజంగా చెప్తాను, ఎవరైనా అవసరం అంటే అడగని చెప్తారు. ఇప్పుడు వ్యవసాయానికి మనకు ఒక ఛార్జింగ్ పంప్ కొనాలన్నా 50% లో ఛార్జింగ్ పంపిస్తారు. ఒక డ్రోన్ కావాలన్నా వ్యవసాయానికి సంబంధించింది ఆనాడు రాజశేఖర రెడ్డి ఇచ్చిండు అదే ఇంప్లిమెంట్స్. సేమ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు అదే ఇంప్లిమెంట్ మనకు తయారైతారు. వాస్తవంగా రైతు బంధు వేసిండు. రైతు బంధుతో సహా 500 బోనస్ అనేది కింటాల్కు 500 బోనస్ అనేది ఎక్కడ లేదు, మన దేశంలో ఎక్కడ లేదు. అసొంటిది మన రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ గవర్నమెంట్ అచ్చుడుతోనే 500 బోనస్ అంటే మా సన్నకారు మన్నకారు రైతులు ఏంటంటే పొలాలు పట్టుకొని చేస్తాం. ఆ బోనస్ వల్ల మాకు ఎంతో లాభం. ఒక 40,000 50,000 ఒక 1,00,000 ఆ రకంగా మాకు జీవనోపాధి బోనస్ ద్వారా ఎక్కువ అవుతుంది పెట్టుబడి సాయం కింద. ప్లస్ నాణ్యమైన విత్తనాలు కిలో కటింగ్ లేకుండా పట్టుకుంటారు. అది 100% కరెక్ట్. నువ్వు ఇవ్వాలని తెలుసుకో. అప్పుడు 10 కిలోలు 5 కిలోలు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు. మంత్రిని అభివృద్ధి జరుగుతుందంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న శ్రీధర్ బాబు అంటే దాదాపు మంచోడు అయితేనే దాదాపు ఇప్పటికి 5 సార్లు గెలిచిండు. వాళ్ళ డాడీ 3 సార్లు గెలిచిండు. 8 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు. ఆ కుటుంబం అంటే ఈ ఏరియాకు అమితమైన ప్రేమ. ఎందుకంటే సరే మావాడు చేస్తాడు, మాకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశం మీదనే శ్రీధర్ బాబు గారికి ఓట్లు పడతాయి ఇక్కడ. ఇప్పుడు కానీ శ్రీధర్ బాబు కుటుంబమే ఇక్కడ. సారు అందుబాటులో అంటే ఉంటాడు, సార్ అందుబాటులో ఉంటాడు. ఎందుకంటే మాకు ఫోన్ మన వీడియో కాన్ఫరెన్స్ కూడా పెట్టిండు. ఎందుకంటే ఆయన సీఎం తర్వాత సీఎం ఒక పెద్ద రేంజ్ లో ఉన్నాడు కనుక కొంచెం కాకుండా కానీ మాకు ఇక్కడ నుంచి పనులు అవుతాయి. బీఆర్ఎస్ కును కాంగ్రెస్ కున్న తేడా 100కు 99% తేడా ఉన్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది 99% తేడా తెచ్చింది. వాళ్ళు ఉన్నప్పుడు 1% ఉండే, ఇప్పుడు 99% తేడా తెచ్చింది. అన్ని పనులు చేస్తుంది. 6 గ్యారెంటీలు. ఇప్పుడు బస్సు ఫ్రీ, మధ్య తరగతి జీవనోపాధి, మధ్య తరగతి కూడా ఉన్న కుటుంబాలు అంటే వేరు. మధ్య తరగతికి ఇలా ఇందిరమ్మ ఇల్లు ఊరికి ఒక 20 ఇల్లు. ఒక ఇప్పుడు అడవి సోమన్ పెళ్లి ఉన్నది అక్కడ 200 అట్లా. అక్కడ బాగా లేని వాళ్ళు ఉన్నారు. డబల్ బెడ్రూమ్ ఎవరికి ఇచ్చిరండి? మంత్రి కాన్స్టిట్యూషన్ లో డబల్ బెడ్రూమ్ ఎవరికి ఇచ్చారు? ఏ ఊరికన్నా పోదాంపా, ఇగ్లాస్పూర్ పోదాలా, బిట్టు వెళ్ళి కాకర్రపల్లె ఏ ఏరియా పోయినా డబల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఒక్కటి కనబడది. ఓన్లీ ఒక మంత్రిలోనే ఉన్నాయి. ఎవరికి ఇచ్చిర్రు అంతా ఎంతో మంత్రిలో తక్కువనే. ఒక ఓన్లీ ఎడ్డుకోటాలనే అది 10 సంవత్సరాలకు ఒక 10-20 మాటగా ఎన్నో అయితే కావచ్చు. ఆ లెక్క మనకు తెలియదు కానీ ఒక ఇక్కడనే ఏ ఊళ్ళు 32 గ్రామ పంచాయతీలలో ఏ ఊళ్ళో కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు అనేది లేదు. ఇది సత్యం. ఎందుకంటే ఇక్కడ లేదు. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు వచ్చినాక ప్రతి ఊరికి డబల్ ఇందిరమ్మ ఇల్లు అనేది ఖచ్చితంగా జరుగుతారు. రేషన్ కార్డులు ఇచ్చిరా అండి? 10 సంవత్సరాలలో ఎవరికన్నా రేషన్ కార్డులు ఇచ్చిర్రా? ఇప్పుడు రేషన్ కార్డులు వచ్చినాయి. ఒకటి ఉచిత కరెంటు. ఇప్పుడు మధ్య బీద కుటుంబాలు ఉంటాయి, కరెంటు బిల్లు 200 యూనిట్ దాటితేనే బిల్లు. లోపల నీకు కరెంటు బిల్లు అనేది లేదు. ఎంత అంటే పేద ప్రజలకు అందరికీ మేలు జరిగే ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం.